హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ మూంగ్ దాల్ హల్వా. 1 కప్ పెసరపప్పు తీసుకొని 1 అవర్ నానబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత పెసరపప్పుని నీట్గా క్లీన్ చేసుకోవాలి, స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా గ్రైండ్ అయ్యాక మందపాటి కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం వేడెక్కగానే ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పెసరపప్పు పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేశాక గరిటె తీసుకొని కలుపుతూ ఉండాలి. అలా కలపకుండా ఉంటే ఉండలు కడుతూ ఉంటుంది. మనం కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో 1 కప్ కరగబెట్టుకున్న బెల్లం సిరప్ లేకపోతే 1 కప్ పంచదార కానీ యాడ్ చేసుకోవాలి. నేను ఎక్కువగా బెల్లాన్నే వాడుతూ ఉంటాను హెల్త్ పరంగా. ఇలా యాడ్ చేశాక ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని సిమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసేసి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా. ఇప్పుడు నెయ్యి మనకి వదులుతుంది, అంటే ఇది రెడీ అయినట్టు. ఇప్పుడు ఫ్రై చేసుకున్న జీడిపప్పుని వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే పెసరపప్పు హల్వా రెడీ. ఇప్పుడు ఒక గిన్నెలో సర్వ్ చేసుకుందాం. ఇలా స్పెషల్గా మీరు కూడా పెసరపప్పుతో హల్వా ప్రిపేర్ చేసుకోండి. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.